The Lord is promising to you today, బాధపడుతున్న వారిని, బ్రోకెన్ హార్ట్స్, డిప్రెషన్, యాంగ్జైటీ, బ్రోకెన్ హార్ట్స్, ఈ అభిషేకము నీ ట్రామాని మర్చిపోయేలాగా చేయబోతుంది. మర్చిపోలేకపోతున్నాను అక్క, ఆ వ్యక్తి గుర్తొస్తూ ఉన్నాడు, ఆయన చేసిన బాధ గుర్తొస్తూ ఉంది. ఏదైనా సౌండ్ వింటే నాకు ఆ ట్రామా గుర్తొస్తుంది, ఆ మనిషి ఆ రూపము కనబడుతుంది. ఎక్కడికైనా వెళ్తే మర్చిపోలేకపోతున్నాను, సంఘానికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, కానీ జరిగిన ఆ జ్ఞాపకము, ఆ తాగడం మర్చిపోలేకపోతున్నాను. ఆ టేస్ట్ నా నోటికి వస్తూ ఉంది, ఆ టేస్ట్ని మర్చిపోవాలి, ఆ చేదు జ్ఞాపకాలను నేను మర్చిపోవాలి అని మర్చిపోలేకపోతున్నాను అన్న వారికి ఈరోజు దేవుడు పలుకుతున్న మాట, ఆయన నీ బాధలను ఏ విధంగా అయితే డాక్టర్ టేప్ వేసేసి మొత్తం బ్యాండేజ్ వేసేసి దాన్ని హీల్ చేసిన తర్వాత ఆ టేప్ బ్యాండేజ్ తీసేసి కంప్లీట్గా కప్పేస్తాడో, అదే విధంగా the Lord is speaking to you from the book of Psalms chapter 147:3. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 3వ వచనము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదిరిన, ఎంతమంది గుండె చెదిరిందండి? చేతులు ఎత్తారా? గుండె చెదిరిన మీ హృదయాన్ని దేవుడు ఈరోజు బాగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. నీ గాయములను కడతాడంట, అంటే అలా వదిలేయడంట. గాలికి తగ్గుతుందిలే. చూసి ఆ మంచి డాక్టర్ ఏం చేస్తాడంటే, గాయమైన ఒక దినము తర్వాత వెంటనే కట్టేస్తాడు. కట్టకపోతే స్కిన్ దగ్గరగా ఉండకపోతే ఆ స్కార్ పెద్దగా కనబడుతుంది. పెద్దగా కనబడిన ప్రతిసారి నీకు ఆ పుండు గుర్తొస్తూ ఉంటుంది. గాయం ఎలా అయిందో, ఎలా పడ్డావో అని గుర్తొస్తుంది. బట్ అ గుడ్ డాక్టర్, వాట్ డస్ అ గుడ్ డాక్టర్ డూ? అ గుడ్ డాక్టర్ బైండ్స్ అప్, మొత్తం దాన్ని కట్టేసి వీలైతే స్టిచ్చెస్ వేస్తాడు. ఎందుకు? స్టిచ్చెస్ వేసినప్పుడు ఆ మార్క్, స్టిచ్చెస్ వేయకపోతే ఇంత పెద్ద కనబడుతుంది, స్టిచ్ చేస్తే ఒక చిన్న లైన్, సన్నటి లైన్. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. మొన్న రీసెంట్గా ఒక కాన్ఫరెన్స్ అయ్యేటప్పుడు లూయి కింద పడ్డాడు. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు పెద్దగా కట్ అయిపోయింది లూయికి. అమ్మో, ఫేస్ అంతా ఖరాబ్ అయిపోద్ది. పెద్దగా అయినాక వాడి ఫేస్ ఎలా ఉంటుందో, ఇంత పెద్ద గాయం ఇలా చీల్చిపోయింది. మొత్తం ఈ స్కిన్ అలా కనబడి చూసినప్పుడు నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. ఇంత పెద్ద గాయం ఎలా అయిందయ్యా, ఎలా అన్నప్పుడు ఒక మంచి డాక్టర్ ఒక లేటెస్ట్ టెక్నాలజీతో స్టిచ్చెస్ లేకుండా స్టిచ్ చేసింది. ఎలా చేసింది ఐ డోంట్ అండర్స్టాండ్. వితౌట్ ఇంటర్నల్గా కాకుండా, బయట కనపడకుండా లోపల నుంచి స్టిచ్ చేసింది. అండ్ అది ఒక సన్నటి గాయం. ఇప్పుడు లూ ఎప్పుడైనా వస్తే మీరు చూడండి, అసలు ఇక్కడ మీకు మార్కే కనపడదు. యూ విల్ సీ అసలు ఇక్కడ అంత పెద్ద మార్క్ అయిందా, వాడికి స్టిచ్చెస్ పడ్డాయా అని కూడా కనపడదు. అలాగా నీ జీవితంలో ఆ డిప్రెషన్ అనేది ఉందా, అసలు ఆ వ్యక్తి నన్ను వదిలేసిపోయాడా, దానికి నేను అంత బాధపడ్డానా అన్నంతగా మీరు కంప్లీట్గా స్వస్థపరచబడబోతున్నారు. కంప్లీట్గా మీరు హీల్ అవ్వబోతున్నారు. ఆ యాంగ్జైటీ, ఆ డిప్రెషన్, అది ఏది కూడా మీకు జ్ఞాపకం రాదు. జ్ఞాపకం వచ్చిన ఏదో మూలన మైండ్లో, ఓహో ఒకప్పుడు ఇలా జరిగిందిలే, ఏం పర్వాలేదులే అన్నట్టుగా మీకు దులుపుకొని వెళ్ళిపోయే అంత ధైర్యమును దేవుడు ఈరోజు ఇచ్చి మీకు ఈరోజు సర్జరీ చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు అండి? హార్ట్ సర్జరీ అని చెప్పడం అందరూ చేదు జ్ఞాపకాలను తీసేస్తున్నాడండి. గెట్ రెడీ టు సే గుడ్ బై టు ఆల్ యువర్ ఎక్సెస్ ఫ్రమ్ టుడే. ఆల్ యువర్ ఎక్సెస్ గుడ్ బై. ఆల్ ద తాగుబోతుతనం గుడ్ బై. ఆల్ ద తిరుగుతుపోతుతనం గుడ్ బై. ఎక్కడికి వెళ్ళాను, ఇలా కలిశాను, ఇలా ఉండేది నా రెప్యుటేషన్, గుడ్ బై టు ఎవ్రీథింగ్. తర్వాత నువ్వు జ్ఞాపకం చేసుకోవాలన్నా నీకు జ్ఞాపకం రాదంట. హల్లెలూయా. ద లార్డ్ ఇస్ కమ్ ఆన్, రీడ్ దట్ వర్డ్ వన్ మోర్ టైం. Psalms chapter 147 verse 3. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి బిడ్డ గాయము కట్టబడబోతుంది. నూతనమైన సంతోషము నీకు రాబోతుంది. నూతనమైన నిరీక్షణతో నువ్వు సంఘంలో నిలుచుండబోతున్నావు. నూతనమైన నిరీక్షణతో దేవుని సేవించబోతున్నావు. ఎవరో నిన్ను తిట్టారు, పాత సంఘంలో కొట్టారు, నన్ను ఇలా అన్నారు, పాస్టర్స్ ఇలా అన్నారు, అవన్నీ పక్కన పెట్టి నీ దేవుడికి నూతనమైన స్ట్రెంగ్త్ తో నువ్వు దేవుని సేవించబోతున్నావు. దిస్ ఇస్ ద రైట్ కాలింగ్. ఇదే నీ సరైన పిలుపు. సరైన స్థలంలో దేవుడిని స్థిరపరిచిన దేవుడికి గట్టిగా చప్పట్లు కొడతారా? Come on, put your hands together for Jesus. Hallelujah. Praise be to God. Come on, the next point. The anointing will heal all your financial pressures. The anointing will heal your financial pressures. And the Lord is saying to you, చాలా మంది ప్రార్థన చేసినప్పుడు దేవా నాకు ధనం ఇవ్వు అంటారు. దట్ ఈస్ నాట్ ద రైట్ ప్రేయర్. బైబిల్లో ఎక్కడ కూడా ఐ విల్ సెండ్ యూ మనీ కాయిన్స్ అని రాయబడలేదు. ఐ విల్ గివ్ యూ మనీ ట్రీస్ వెళ్ళి తెంపుకోండి అని రాయబడలేదు. రైట్? ఐ విల్ గివ్ యూ ద ట్రీస్, ఐ విల్ గివ్ యూ ఫ్రీ బ్యాంక్ అకౌంట్స్ వెళ్ళి ఓపెన్ చేసుకోండి అని రాయబడలేదు. బైబిల్ సేస్ ఐ విల్ గివ్ యూ ద పవర్ టు గెట్ వెల్త్. ఏమన్నాడండి? పవర్. సంబడి సే పవర్.
నీవు ధనాన్ని సంపాదించుటకు శక్తిని నీకు ఇస్తాను అంటున్నాడు. ఆ శక్తి ఈరోజు March 1 నీకు కలగబోతుంది. ఎలా ధనాన్ని సంపాదించాలో స్ట్రాటజీ దేవునికి ఇవ్వబోతున్నాడు. ఎవరిని కలవాలో ఆ కనెక్షన్ దేవునికి ఇవ్వబోతున్నాడు. కోల్పోయిన కనెక్షన్స్ నీకు రాబోతున్నాయి. ఆ డబ్బుకి కావాల్సిన సామర్థ్యం దేవునికి ఇస్తున్నాడు గనక ఎలా ధనంలో అడుగు పెట్టాలో దేవుడు నీకు స్పష్టముగా చూపించబోతున్నాడు. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ దట్ వర్స్. Deuteronomy chapter 8 verse 18. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనము. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు ఈ నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. మీకు భాగ్యము సంపాదించుకొనుటకై, భాగ్యము సంపాదించయ్యా, నాకు భాగ్యం ఇయ్యా, భాగ్యం ఇయ్యా, ఏ పాటి దాన్నయ్యా నన్ను ఈరోజు గొప్ప భాగ్యము దేవుడు నీకు కలగజేయనై ఉన్నాడు. సో స్టాప్ మేకింగ్ ప్రేయర్స్ దట్ సేస్ దేవా నా అయ్యమ్మల్ని కట్టేదేవా, నా అప్పును కొట్టేదేవా, నాకు ధనాన్ని ఇచ్చేదేవా. నన్ను అయ్యా ధనము సంపాదించే తెలివి దయచేదేవా, ధనము సంపాదించే సామర్థ్యము దయచేదేవా, ధనము సంపాదించే భాగ్యము దయచేదేవా, నీ శక్తి దయచే. గివ్ మీ ద పవర్ టు ఎర్న్ ద వెల్త్. అయ్యా సంపాదించే సంపాదన, అయ్యా అందులో ఎలా అడుగు పెట్టాలో, ఎలా నా జ్ఞానమును ఉపయోగించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా మాట్లాడి నిలబెట్టుకోవాలో, నా కోపాన్ని తగ్గించుకొని ఒకవేళ వారు నాకు నేర్పిస్తున్న మాట, సమ్ టైమ్స్ వెన్ యువర్ కౌన్సిలర్స్, వెన్ యువర్ ట్యూటర్స్, నీ ఇన్స్ట్రక్టర్స్, దేవుడు తీసుకొచ్చిన ఆ వ్యక్తి నీ దగ్గర నించొని నీలో ఈ లోటుపాటు ఉందయ్యా అని చెప్పినప్పుడు నువ్వెవర్రా నాకు చెప్పేది అని తల ఎత్తుకొని పొగరుగా వెళ్ళిపోయినట్లయితే యూ విల్ నెవర్ ఎర్న్ మనీ. టుడే హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ సే, వాళ్ళు తిట్టినా కూడా అవును కదా, ఇలా నేను ఉన్నాను కాబట్టి నేను సంపాదించలేకపోతున్నాను, ఇలా ఉన్నాను కాబట్టి నేను ధనకుడిగా మార్చబడలేకపోతున్నాను, నువ్వు ఎంత తిట్టినా నేను పడతాను, ఎందుకంటే నేను నేర్చుకుంటున్నాను, నా బాగు కొరకే నువ్వు చెప్తున్నావు అని ఈగోను పక్కన పెట్టి, పొగరును పక్కన పెట్టి దీనులుగా, అందుకే బైబిల్ సేస్ ఐ విల్ గివ్ స్ట్రెంగ్త్ టు ద హంబుల్. ఎవరికి ఇస్తాడంట? హంబుల్ అని చెప్పండి. నా శక్తిని నా హంబుల్, నా దీనులకు మాత్రమే ఇస్తాను, నా జ్ఞానమును దీనులకు మాత్రమే ఇస్తాను, అడిగిన వారికే నా జ్ఞానమును కొదువ లేకుండా ఇస్తాను. జేమ్స్ చాప్టర్ 1 verse 5 రాసి ఉంటుంది. ఏమని? నన్ను జ్ఞానం అడిగిన వారికి కొదువ లేకుండా నేను ఇస్తాను. అడుగుతున్నారా? లేకపోతే నువ్వెవరు నాకు చెప్పేది అని దేవుడు మీ ఎదుట నిలబడిన ఎవరైతే నిలబెట్టాడో, ట్యూటర్గా, లేకపోతే కౌన్సిలర్గా, పాస్టర్గా, లీడర్గా, వారు ఏదైనా నీ గురించి విమర్శించి మాట్లాడినట్లయితే ఆ క్రిటిసిజంలో నేర్చుకోవడానికి ఏదైనా ఉందా? ఆ వ్యక్తి చెప్పింది కరెక్టే కదా, ఆ వ్యక్తి చెప్పిన మాట కరెక్టే కదా, నాకు సెల్ఫ్ కంట్రోల్ లేదు కదా, కరెక్టే కదా, డబ్బులకి వృధాగా ఖర్చు పెడతాను కదా, అన్ని క్రెడిట్ కార్డ్ అప్పులే కదా, దేవుడు మళ్ళీ కొత్త డబ్బు ఇస్తే అది కూడా అప్పుగా మార్చేస్తాను, నాకు తెలుసు, అందుకే ఇస్తలేడేమో. లెట్ మీ ఫైనాన్షియల్గా నేను డిసిప్లిన్డ్గా ఈ అప్పులన్నీ ఎవ్రీ మంత్ స్కెడ్యూల్ చేసి డెబిట్ కార్డులో నుంచి కట్టేసుకొని ఒక 6 నెలలు నాకు జీతం లేదనుకొని జీవించి అప్పు క్లియర్ చేసుకొని లెట్ మీ బి డిసిప్లిన్డ్ ఇన్ మై ఫైనాన్సెస్ అనే తెలివి ఆలోచన దేవుడు ఈ రోజు నుంచి మీకు కలగజేయబోతున్నాడు.